నిన్న మంగ్లీ ఇవాళ అశురెడ్డి. ఎందుకని అమ్మాయిలు ఇలాగా ట్రాప్స్ లో పడుతున్నారా, ట్రాప్ లో పడేయిస్తున్నారా? అశురెడ్డి కేసులో తండ్రి కూతురు తప్పు చేయలేదు, కూతురు అమాయకురాలని అంటున్నారు. కాకపోతే ఈ ధర్మేంద్ర అని ఎవరైతే ఉన్నారో 9,35,00,000 రూపాయలు అశురెడ్డి ట్రాన్సాక్షన్స్ చేయించిందని, ఈ అమ్మాయి కొట్టేసిందని ఇవాళ కంప్లైంట్. ధర్మేంద్ర తరఫున వాళ్ళ నాన్నగారు కోర్టులో కేసు వేయటం జరిగింది. అయితే అశురెడ్డి తండ్రి అంటున్నారు, ధర్మేంద్ర సంబంధం వాళ్ళ నాన్న ఇంతకు ముందే అడిగారు, అశురెడ్డిని మా కోడలుగా చేసుకుంటామని. ఎందుకంటే అశురెడ్డి ధర్మేంద్ర కలిసి పనిచేశారట. మరి అది ఒకే కంపెనీలో పనిచేశారా, లేకపోతే ధర్మేంద్ర కంపెనీలో అశురెడ్డి పనిచేశారా తెలియలేదు. మొత్తం మీద ఇద్దరు కలిసి పనిచేశారు. అందుకని వాళ్ళ తండ్రి ఇలాగా ఒక పెళ్లి ప్రపోజల్ పెట్టారు. కానీ నేను కాదని ఇంకా చెప్పలేదు, నేనే నానుస్తూ వచ్చాను. ధర్మేంద్రకు ఆల్రెడీ పెళ్ళయింది, విడాకులు అయ్యాయో అవుతాయో, ఆ కేసులో అయితే అతను ఉన్నాడు. అతని మీద కేసు నమోదైంది అనేది ఈ అశురెడ్డి తండ్రి చెప్తున్న వివరణ. సో మరి ఎందుకు ఇంతకాలం నాంచారు అంటే, అశురెడ్డి తండ్రికి తెలిసే ఇది జరిగిందా? అశురెడ్డి తండ్రి వైజాగ్ లో ఉంటారట, అశురెడ్డిను తల్లి హైదరాబాద్ లో ఉంటారట. అంటే తండ్రి ఏమంటున్నారు, నాకు ఇష్టం లేదు నా కూతురు యాక్టింగ్ చేయటం అని అంటున్నాడు ఆయన. అశురెడ్డి అసలు పేరు వెంకట అశ్విని రెడ్డి కోయ. మరి నిజంగానే ఈ అశ్విని రెడ్డి కోయ తప్పు చేసిందా? మరి 9,35,00,000కి వాళ్ళ దగ్గర వివరాలు ఉన్నాయా? మరి ధర్మేంద్రని వద్దని ఎందుకు చెప్పలేదు కూతురు కోసం? మరి ఆయన గమ్మునున్నారా అశురెడ్డి తండ్రి? ఈ విషయాలన్నీ తేలాలండి. వాళ్ళు మీడియా సమావేశం పెడదామని అనుకున్నారు హైదరాబాద్ లో, తండ్రి కూతుళ్ళు కలిసి. మరి పెట్టారా, పెడతారా, వేచి చూద్దాం.